మిథున గుడి దగ్గర ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడికి బేబీ వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నీ భర్తకి నీ మీద ప్రేమ లేదని అనుకున్నావా? ప్రేమ లేకపోతే ఇప్పుడు ఇదంతా చేసి ఉండేవాడు కాదు కదా. నీ భర్తకి నీ మీద చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉంది కాబట్టే నిన్ను ఇలా కాపాడి ఇక్కడికి తీసుకువచ్చాడు. ఏంటి మిథున, ఇంకా నీకు అర్థం కావటం లేదా? నువ్వేం దిగులు పడకు. నీ భర్తకి నువ్వంటే చాలా ఇష్టం, అది బయటపడటం లేదు అంతే. నువ్వు కూడా నీ భర్తని ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నువ్వేం బాధపడకు మిథున. నీ భర్తకి నువ్వు లేకపోతే అస్సలు ఊసేపోదు. అలాంటిది నీ భర్త నిన్ను ఎలా వదులుకుంటాడని అనుకుంటున్నావు? ఇక నువ్వు పాత జ్ఞాపకాలన్నీ మర్చిపో మిథున. నీ భర్త నువ్వు ఇక మీద కలిసి ఇక ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటారు. ముందు నీ భర్తకి నీ మీద ఉన్న ప్రేమని బయటపెట్టు, ఆ తర్వాత తన ప్రేమని బయటపెట్టు. అలాంటప్పుడే కదా మీరిద్దరూ ఒక్కటయ్యేది. నువ్వుంటే నా జతగా, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని దేవ నోరుతో చెప్పేలా చేయు. అలా చేసావనుకో మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారు. అర్థమవుతుందా? ఇంకా నువ్వు అలా డల్గా ఉంటావేంటి? ఫీల్ ద లవ్ అంటూ బేబీ మిథునతో అంటూ ఉంటుంది. అది వినగానే మిథున చాలా సంతోషిస్తుంది. అమ్మమ్మ గారు చెప్పినవన్నీ నిజమే కదా. అమ్మమ్మ గారు అన్నట్లుగానే దేవ అలానే ప్రవర్తిస్తున్నాడు. దేవాకి నా మీద నిజంగానే ప్రేమ ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బేబీ అయితే ఫీల్ ద లవ్ మిథున. నువ్వు లవ్ని ఫీల్ అవుతూ చేస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుంది మిథున. నువ్వు నీ భర్త కోసం ఆలోచించి నీ భర్త ప్రేమ కోసమే నువ్వు ఆరాటపడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే మిథున అయితే చాలా సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.